ఇప్పుడు మీరు నడుచుకుంటా పోతుర్రు, మీ ముంగడి మనిషి దగ్గరికి వెళ్ళి 10 రూపాయల నోటు పడిపోయింది. ఎమ్మట ఏం చేస్తారు? అన్న అన్న నీ పైసలు పడిపోయినాయే అని తీసేస్తారు. థ్యాంక్స్ అన్న అబ్బా అని చెప్పంగానే అబ్బా నేను ఇలా మస్తు గొప్ప పని చేసిన అని మురిసిపోతారు. అదే 100 రూపాయల నోటు పడిపోతే అది కూడా ఇస్తారు, ఏ ఉత్త 100 కదా అని. మరి 2000 నోటు పడిపోతే ఇయ్య బుద్ధి అవుతుందా? సరే పోని ఓ 10,000 రూపాయల కట్ట పడిపోతే మీరు తప్ప ఎవ్వరు చూడలే, అప్పుడు ఏం చేస్తారు? అందుకొని వెనకకు మరుతారు, పోగొట్టుకున్న మనిషి గనవడకుంటా. అంటే అందరు అట్లనే ఉంటారని కాదు, మనసులు ఎట్లా మారిండ్రని చెప్తున్నా. అర్రే బండి కిక్కు కొట్టంగానే బ్యాగ్ కింద పడ్డది. అయ్యయ్యో చూడకుండా అట్లనే పోతుండు. బ్యాగును చూసి గీన ఆగిండు. అవు మళ్ళా పోతనే ఉండు. ఈసారి చూసిండు కానీ పట్టించుకోలే. గీ అన్న తీసుకుండు, బ్యాగులు ఏమున్నాయో అని ఇప్పి చూస్తుండు. ఏ పనికిరాని కాగితాలో తువ్వాలో ఉన్నట్టుంది, ముఖంలో సంబరమే లేదు. ఉత్త బ్యాగ్ అన్న దేనికన్నా అక్కడికొస్తుంది అని అన్నట్టుగానే పట్టుకోబోతుండు కదా. కానీ బ్యాగుల 36 లక్షల రూపాయలు ఉన్నాయి. పారేసుకున్న మనిషి విజయవాడలో ఒక బంగారం దుకాణంలో పనిచేస్తాడు. బ్యాంకులు వేద్దామని పోతా అంటే బ్యాగ్ పడిపోయింది. మొత్తం సీక్రెట్ కెమెరాలో రికార్డ్ అయింది. 36 లక్షలున్న బ్యాగ్లా ఏం లేనట్టే పట్టుకోబోతున్న గీ అన్న గురించి పోలీసు వాళ్ళు దేవులాడుతుర్రిగా.